హాయ్ అండి. ఈరోజు చిక్కటి గ్రేవీతో మునక్కాయ కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ దానికోసం 4 మునక్కాయలు కట్ చేసి బాయిల్ చేసి పెట్టుకోవాలి. అంటే 50% ఉడకబెట్టి పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకొని వేపుకోవాలి. ఒక 3 టమాటాలు సన్నగా కట్ చేసి ఉల్లిపాయలు అయిన తర్వాత వేసుకోవాలి టమాటో. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత అలా స్పూన్తో అలా మెత్తగా అనుకొనేసి ఉడకబెట్టిన మునక్కాయలు వేసేసుకొని 1.5 స్పూన్ కారము, కొంచెం చింతపండు పులుసు వేసేసి ఒక్క నిమిషం బాగా కలుపుకొని ఉడకబెట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ శనగపిండి వాటర్లో కలిపి పెట్టుకోవాలి. తర్వాత కొంచెం ధనియాలు, తెల్లగడ్డ, మెంతులు, జీలకర్ర దంచి పెట్టుకున్నాను. ఆ పొడి, కొబ్బరి పొడి వేసి కలుపుకొని తర్వాత శనగపిండి కూడా వేసేసి కలుపుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర అలా చిక్కబడిపోతుంది. కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ కట్ చేసుకోవాలి. అంతే. ఇది చపాతీలోకి, రాగి సంగటిలోకి, అన్నంలోకి సూపర్గా. హాయ్ అండి. ఈరోజు చిక్కటి